అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల వల్ల అవుతా ఉన్నాయి. అమృత్ కింద అమృత్ సిటీ కింద, స్మార్ట్ సిటీ కింద ఈరోజు నగరాలలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న నిధులు ఈరోజు దారి మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇళ్ళకి చెప్తున్నారు. ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి చెప్పేసి కూడా తెలంగాణ ప్రజల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్ని మవ్వెట్టి, ప్రజల్ని మోసం చేస్తూ ధనం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి తప్పుడు సమాచారం ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి దీంట్లో ఆయన తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యం. రాష్ట్రానికి మొత్తం దోచుకున్నది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా చెప్పారు, నేను ఢిల్లీకి వెళ్తున్నానంటే కేవలం రాష్ట్ర ప్రయోజనానికి వెళ్తున్నాను. రాష్ట్ర ప్రయోజనానికి నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనం దేంట్లో ఉందంటే మన రైతులలో, వారి బ్రతుకుల్లో బాగు చేయండి. యూరియా మీరు సరైన సమయానికి ఇస్తే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నది మీ నాయకులు, దాన్ని బాగు చేయండి. దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఉద్యోగాలు వేయాలంటే, సర్వీస్ కమిషన్ సరుకు తిప్పాలంటే దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాగు చేయొచ్చు మీరు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ చేయాలంటే మీరు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి చేయొచ్చు మీరు. గ్రామీణ ప్రాంతంలో మీరు అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పన చేయాలంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ బీబీజీ రామ్ కింద మేము తీసుకువచ్చిన పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో కూడా మంచి ఉపాధి కల్పన జరుగుతుంది, ఉపాధి హామీ జరుగుతుంది, మెరుగ్గా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. మీ మనరేగా కన్నా బీబీజీ రామ్ ఈరోజు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతుందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి వారికి చెప్తా ఉన్నాను. ఏది మోదీ గారు చేసినా కూడా దాన్ని వ్యతిరేకించడం, ఏది మోదీ గారి యొక్క పథకాలు తీసుకొచ్చినా దాని మీద తప్పుడు సమాచారం ఇవ్వటం. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేను పేర్కొంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని మనం తిప్పి కొడదాం. మన అందరం ఈరోజు ప్రజలకు వాస్తవాలు చెప్పేట ప్రయత్నం చేస్తాం. మోదీ గారు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ గ్రామాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వికసిత్ భారత్ కింద ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను నేను కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన మున్సిపాలిటీ దాదాపు 52 లక్షల ఓటర్లు ఉన్నటువంటి మన మున్సిపాలిటీ తెలంగాణలో 4 కోట్ల జనాభాలో ఒక వంతు జనాభా హైదరాబాద్లో ఉంటే, ఒక వంతు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, మళ్ళీ 3వ వంతు ఈరోజు మున్సిపాలిటీలు ఉన్నాయి. మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటే, మన దగ్గర కూడా మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, మన గ్రామీణ ప్రాంతం బాగుపడాలంటే, మన పట్టణాలు బాగుపడాలంటే, మన పేదలకు ఇల్లు కావాలంటే, మన ఆరోగ్య రక్షణ కావాలంటే కేవలం మోదీ గారి వల్ల అవుతుంది, మోదీ గారి పథకాల వల్ల అవుతుంది. అది కూడా మీరు ప్రజల దాకా రాకుండా చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ మీరు పెట్టారు, రావాల్సిన అవసరం ఉన్నది. కానీ అదే ఆయుష్మాన్ భారత్ మీరు ఎందుకు ఇక్కడ మీరు ప్రకటించట్లేదు? ఫసల్ బీమా యోజన మీరు ఎందుకు ప్రకటించట్లేదు? ఎందుకు దీన్ని అమలు పరచట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాలను మీరు ప్రజల దాకా ఎందుకు తీసుకోపోవట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నిస్తూ ఉంది. మిత్రులారా, అందరికీ కోరుతా ఉన్నాను, పట్న ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక కేరళలో త్రివేంద్రం క్యాపిటల్లో భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టు అడ్డా మీద మనం కాసాయి జెండా ఎగిరేసినాం. ఏ త్రివేంద్రంలో అయితే, ఏ కేరళలో అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని వందలాది మంది చంపిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుదల ఆగలేదు. కార్యకర్తల ఒక త్యాగాల మీద ఈరోజు త్రివేంద్రంలో మనం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నాం. అది ఎగిరేసినటువంటి ఒక నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మనం ఎగిరేసినాం.
ఏ కార్పొరేషన్ అయితే 75,000 కోట్లతోని బడ్జెట్ ఉన్నటువంటి ఒక ఏదైతే స్థానం పురపాలక సంఘం ఉందో అది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం కేవలం చేసుకుంది. అంతేకాదు మిత్రులారా, 25 స్థానాల్లో 29 కార్పొరేషన్లో 25 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సరళి మారుతూ ఉన్నాయి. పట్టణాలలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, ఈ దేశం ముందుకు పోవాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ మనకు అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మద్దతు పలకాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కూడా మోదీని ఆదరించి ఆ రోజు 8 పార్లమెంట్ సీటు మనకి ఇచ్చారు. మీ ఇదే తెలంగాణ ప్రజలను మళ్ళీ అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను, రేపు మీ దగ్గర జరగబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరించండి, ఆశీర్వాదించండి. మేము మీకోసం, మీ కమిట్మెంట్తోని, మీ యొక్క సర్వీస్ కోసం సేవ చేయడానికి మేము కేవలం రాజకీయాల్లో అధికారం కోసం రాలే, సేవ కోసం వచ్చాము, సేవ చేస్తాము, ప్రజల పక్షాన ఉంటాము, ప్రజల్లో మమేకమై మీకోసం పోరాడతాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరుతూ, మరి ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, మీ అందరూ కూడా ఇన్ఛార్జెస్గా పెట్టినాం. మన మున్సిపాలిటీస్లో ఈ నోటిఫికేషన్ రాగానే మన ఒక ప్రాంతాల్లో మనం వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి, పని చేయాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి రావాలి. మళ్ళీ 2028లో కూడా భారతీయ జనతా పార్టీ జెండానే మనం గోల్కొండ కిరా మీద ఎగిరేస్తాం. మనం అందరం దానికి తయారు కావాలి. చివరికి ముగించే ముందు రేపు అనగా 2 రోజుల్లో మనకు నూతనంగా అధ్యక్షుడు రాబోతా ఉన్నారు. నితిన్ నవీన్ అనే వ్యక్తి యువకుడు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, సిద్ధాంతంతో కట్టుబడి ఉన్న వ్యక్తి, విద్యార్థి పరిషత్ నుంచి అదేవిధంగా బీజేపీలో 4 సార్లు ఎమ్మెల్యే అయి మంత్రి అయి బీహార్లో ఆయన, అదేవిధంగా ఛత్తీస్గఢ్, సిక్కిం, అస్సాం లాంటి ఒక రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అయిన నితిన్ నవీన్ గారు రేపు 20వ తారీఖు వారి యొక్క ఎన్నిక ప్రకటన కాబోతా ఉంది. ఆ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్క అసెంబ్లీ యొక్క నియోజకవర్గాల్లో వారి యొక్క నియామకం మీద ఫ్లెక్సీలు పెట్టండి, జెండాలు ఎగరేయండి, పతాకాలు ఎగరేయండి, భారతీయ జనతా పార్టీ సీట్లు పంచండి, ఇంటింటికి వెళ్ళండి. మన కొత్త యువ నాయకుడు నితిన్ నవీన్ గారి నేతృత్వంలో రేపటి నుంచి ఈ పార్టీ ముందుకు పోతుంది. నడ్డా గారు ఏ విధంగా అయితే నడిపారో అదే బాటలో నితిన్ నవీన్ గారు నడుపుతూ, నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా మనం రాజ్యాధికారం స్థాపిస్తాం, ప్రజలకు సేవ చేస్తాం. దానికి మనం మొట్టమొదటి మెట్టు మన గ్రామ పంచాయతీ అయితే, 2వ మెట్టు మున్సిపాలిటీ ఎన్నికలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప గారిని మరియు మాజీ మేయరు బండ కార్తిక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర గౌడ్ గారిని రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల విషయాన్ని వివరించవలసి కోరుతాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు విజయ సంకల్ప్ సమావేశంలో ఈ కార్యక్రమం తీసుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా వేదిక నమస్కారం తెలియజేస్తున్నారు. మొదటిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు జయశ్రీ గారిని, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు కొల్లు మాధవి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ని మీరు చూపించడం జరుగుతుంది.